జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. కర్కాటక రాశి వారికి మీకు 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, కుటుంబ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే రవి 3వ స్థానంలో యోగిస్తున్నారు, బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు కర్కాటక రాశి వారికి యోగిస్తున్నాయి. దీని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువారం రోజున సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండి శనివారం రోజున మాత్రం. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కుటుంబ పరంగా కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబాధిపతి 3వ స్థానంలో ఉండి శనిగా దృష్టి సూర్యుడు పడుతుంది కాబట్టి కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు ఈ వారం. లాభాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ఉండి మంచి ఫలితాలంటూ ఇస్తున్నారు. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. అలాగే లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. పంచమాధిపతి అయిన కుజుడు మీకు తులారాశిలో ఉన్నారు, అంటే 4వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. 6వ స్థానం అధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉండటం మూలంగా మీకు హెల్త్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో మాత్రం. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన శని 9వ స్థానంలో ఉన్నారు, మరి 7వ స్థానం కుజుడు దృష్టి ఉన్నది. దాని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు అవుతాయి, విభేదాలు వస్తాయి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా దూరం వెళ్లే అవకాశం ఉన్నది. మీ ఇద్దరి మధ్య చాలా జాగ్రత్త తీసుకోండి. అలాగే బిజినెస్ పరంగా మాత్రం మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా కూడా చాలా బాగున్నది ఈ వారం అనేది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.